హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు వేరు. ఎస్టీకి సంబంధించిన ఈ నియోజకవర్గంలో అక్షరాభ్యాస చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడ కొంచెం ప్రాముఖ్యత కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా 2014, 2019లో కళావతి గారు అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అయితే 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ఓడిపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా అక్షరాభ్యాస తక్కువగా ఉండటం, పాలకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి మాత్రం రెండు వర్గాలుగా అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా రెండు వర్గాలుగా విడిపోవడంతో 2024లో ఎమ్మెల్యే ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పాలకొండలో కార్యకర్తలకి న్యాయం జరగాలి, లేదంటే కార్యకర్తల తరపున ప్రజల తరపున యాక్టివ్గా ఉండే పొలిటీషియన్ ఎవరున్నారు, లీడర్ ఇప్పుడు ఎవరున్నారు, మరీ ముఖ్యంగా జమేలీ ఎన్నికలు తన్నుకొని వస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలా లేదా అనేది సెకండ్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి కూడా ఒక సలహాలు తీసుకున్నట్టుగా. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ విక్రాంత్ రెడ్డి గారికి ఏమైనా అప్పగిస్తారా ఇన్ఛార్జి పదవి, నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి, లేదంటే ఈ కళావతి గారినే ఆవిడకే అప్పచెప్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనప్పటికీ 2027లో జమేలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా 2029కి ఖచ్చితంగా పార్టీని అలాగే ప్రజల కోసం, కార్యకర్తల కోసం బలోపేతం చేసుకుంటూ ప్రజల సమస్యల కోసం యాక్టివ్గా పాలిటిక్స్ నడిపే యాక్టివ్గా ఉండే నాయకుడిని మాత్రం కావాలని చెప్పేసి వెతుకుతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి నాయకులు ఇచ్చిన దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను పెట్టి ఉన్నారు. ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఒక సలహా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి కూడా ఇన్ఛార్జి ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది. ఒకవేళ మార్పు ఉంటే విక్రాంతి రెడ్డి సైడ్కు మొగ్గుతారా, లేదంటే కళావతి సైడ్కు మొగ్గుతారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపిస్తూ ఉంది. ఇది తొందరలోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జి పదవి మరి ఎవరికి అప్పచెప్పి జమేలీ ఎన్నికలు వచ్చినా 2029 సాధారణ ఎన్నికలు వచ్చినా పార్టీని పూర్తిగా సన్నద్ధం చేసి క్యాడర్ని సన్నద్ధం చేసే వ్యక్తిని ఎవరిని ఎన్నుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.